ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టుగా, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. నిజమే, మనం ఏదైనా తప్పు పాపం చేస్తుంటే దానిని కప్పిపుచ్చుకుని అలాగే చలామణి అవుతూ భక్తి కలిగిన వారిగా ఉంటూ లోపల శక్తి లేని వారిగా ఉంటే దేవుడు వారిని వర్ధిల్లింప చేయడు. కానీ అలాగే ఆ యొక్క పొరపాటుని దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, దీని నుంచి నాకు దూరం చెయ్యి అని నువ్వు అడిగినప్పుడు ఆయన మనల్ని దూరం చేసి ఆ విషయంలో మనం విడిపించినప్పుడు మనం వర్ధిల్లుతాము, మనం ధన్యులం అవుతాము అంటున్నాడు దేవుడు. మనలో ఉన్న పొరపాట్లను కప్పిపుచ్చుకోవడం కాదు, కానీ లేకపోతే మన బలహీనతలను మనం ఏం చేయలేముగా ఇలాగే జీవితం నడిపించేద్దాం అనుకోవడం కాదు, కానీ ఎవరికైనా చెప్పుకున్న వాటిని ఎంతో అవమానిస్తారనుకోవద్దు. కానీ దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని, ప్రభా ఈ బలహీనత నిన్ను దూరం చేసేస్తుంది ప్రభా, కాబట్టి దీని నుంచి నన్ను దూరం కాకుండా ప్రభా నాకు సహాయం చేయి, దీన్నే నాకు దూరం చేయి, నాకు సహాయం చేయి ప్రభా, అది నీ వలనే అవుతుంది, నా వలన కావడం లేదు ప్రభా అని అడిగినప్పుడు ఆ బలహీనత దేవుడు మన నుంచి దూరం చేసి ఆయనకి మనకి మధ్యలో ఏ వ్యతిరేకత లేకుండా ఆయన చూసుకుంటాడనమాట. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దాన్ని ఒప్పుకొని నా దగ్గరికి రా, నేను నిన్ను వర్ధిల్లింపచేస్తాను. అందుకని కప్పుకొని తిరగకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దాన్ని విడిచిపెట్టేసి, ఏ బలహీనత ఉందో, ఏ పాపం ఉందో మనలో, ఏ యొక్క అతిక్రమం ఉందో, ఏదో అక్రమం ఉన్నదో, ఏ యొక్క నలిగిపోయే తనం మనలో ఉందో, ఏది దేవునికి ఇష్టం లేకుండా ఉందో, ఏది శాపంగా మారుతుందో దాని నుంచి ఈరోజు మనం పరిపూర్ణంగా విడుదల పొందుకోవాలి. ఈరోజు మనం పరిపూర్ణంగా దానికి దూరం అవుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభు, ఏ విషయంలో మేము పాపంలో పడిపోతున్నాం, ఏ విషయంలో ప్రభు చులకనగా అయా తండ్రి ప్రభు సులువుగా చిక్కులు పెట్టి చిన్న చిన్న పాపములు అనుకుంటూ మేము వాటిలో రాజీపడి బతికేస్తున్నామేమో ప్రభు యేసే, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నామేమో ప్రభు యేసే, వాటి నుంచి మమ్మల్ని దూరము చేసి ప్రభు పరిపూర్ణంగా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకుని మాకు ఒక అద్భుతాన్ని చేయండి ప్రభు. ఈరోజు మేము ఎంతమంది బిడ్డలైతే ఈ రీతిగా కోరుకుంటున్నారో ప్రభు, దయచేసి వారిని జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణ విడుదల దయచేయమని, పాపం శాపం నుంచి కొట్టివేయమని ప్రభు, మాకును మా కుటుంబాలకు రాబోయే ప్రతి శోధన తీసివేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదం, కృప, క్షేమం, కాపుదల, సమాధానం, సంతోషం, నెమ్మది మా అందరికీ, మా కుటుంబాలకు మీరు దయచేసి మహిమా గంధ ప్రాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.